హల్లెలూయా. 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడుకుల్లో 48వ రోజులోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ 48వ రోజులోనికి నడిపించి దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఆసక్తిగా సాగుచున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి దినాల నుండి కూడా ఎన్నో అంశాలు, ఎన్నో మాటలు దేవుడు మనతో మాట్లాడుతూనే వస్తున్నారు. మనం వింటూనే వస్తున్నాం. ఈరోజు మరి 48వ రోజులోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈరోజు అయితే మామూలుగా నేను వేరే మాట్లాడాలనేసి అని అనుకున్నాను. కానీ ఈరోజు ప్రత్యేకత గురించి మాట్లాడడానికి దేవుడు ప్రేరేపించడాన్ని బట్టి ఈరోజు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈ రోజుకి పెట్టబడినటువంటి పేరు ఏమిటి అనేసనంటే సిద్ధపరచు దినము. ఈరోజు ఏమంటారు చెప్పండి? సిద్ధపరచు దినము అంటారు. అంటే రేపు ఉదయకాలం యేసయ్య దేనికి అప్పగించబడ్డారు? సిలువకు అప్పగించబడ్డారు కదా. అప్పగించబడినటువంటి ముందు రాత్రి ఏం జరిగినాయి అసలు విషయాలు అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ దినానికి పెట్టబడినటువంటి పేరు ఏమిటి అనేసనంటే సిద్ధపరచు దినము అనే పేరు పెట్టబడింది. ఈ సిద్ధపరచు దినములో జరిగినటువంటి విషయాలు ఏమిటి, అసలు ఎందుకని అలా ప్రభు చేశారు? ప్రతిదీ కూడా యేసయ్య ఏదైనా సరే ఈ భూమి మీద జీవించినప్పుడు, ఆ జీవించినటువంటి కాలంలో ఏదైనా సరే ఆయన చేశారు అనేసనంటే ప్రతిదాన్ని దేని గురించి అంటే మనకి నేర్పించడం గురించే ఆయన చేశారు. మాదిరి ఉంచి వెళ్ళారు. కాబట్టి ఆయన అప్పగించబడినటువంటి రాత్రి కూడా సిద్ధపరిచేటువంటి దినములో ఏం జరిగింది, అసలు ఆయన ఎందుకని అలా చేశారు అనే విషయాలు ఈరోజు మనము ఆలోచన చేద్దాం. రండి, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 17 నుండి 35 వచనాలు, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుండి 31. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17 నుండి 35 వచనాల్లో కానీ, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుండి 31 వచనం వరకు కానీ, అలాగే లూకా సువార్త 22వ అధ్యాయం 7 నుండి 38వ వచనం వరకు, అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 31 వచనం, అలాగే 18వ అధ్యాయం మొదటి 27 వచనాలు. ఎన్ని చెప్పాను నేను? రిఫరెన్స్లు మొత్తం 5 రిఫరెన్స్లు చెప్పాను. ఈ 5 రిఫరెన్స్ల్లో కూడా ఈ మాటలే కనబడతాయి. ఏ మాటలు చెప్పండి? ఈరోజు ఆయన అప్పగించబడేటప్పుడు ఏం చేశారు, ఏం జరిగింది అనే విషయాలే ఈ 5 రిఫరెన్స్ల్లో కూడా రాయబడి ఉంటాయి. ఈ 5 రిఫరెన్స్ల్లో కూడా ఇవే మాటలు కనబడతాయి. అంటే నలుగురు వీళ్ళు సువార్తలు, 4 సువార్తల్లో కూడా రాసినటువంటి వారు ఈ మాటలు ప్రస్తావించి రాయడం అనేది జరిగింది. అంటే 4 సువార్తల్లో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది అనేసని మనం ఆలోచన చేస్తే ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనది. ఎంతో మనం దీని ద్వారా నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ లూకా సువార్త 22వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రతి రిఫరెన్స్లో అవే మాటలు ఉంటాయి. లూకాలో నుండి మనం చదువుకుందాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకొండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నుంచి 38వ వచనం వరకు కూడా ఆ రాత్రి ఆయన అప్పగింపబడే ముందు ఏం జరిగిన విషయాలు ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి.
ఇక్కడ గనక మనం ఆలోచన చేస్తే ఇక్కడ సిద్ధపరిచేటువంటి దినం. ఈ వాక్య భాగాలన్నిటిలోనూ గూడా మనకి 2 విషయాలు బాగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి వాక్య భాగంలో మనం చూసినటువంటి ప్రతి వాక్య భాగంలోనూ కూడా మనకి 2 విషయాలు కనిపిస్తాయి. ఏంటి ఆ 2 విషయాలు అనేసనంటే, ఒకటి పాద శుద్ధీకరణ కనిపిస్తది. ఏం కనిపిస్తది చెప్పండి? పాద శుద్ధీకరణ కనిపిస్తది. 2 ప్రభు బల్ల కనిపిస్తది. అక్కడ మేడగదిని సిద్ధపరిచారు కదా వారు. మనం 38వ వచనం వరకు చదవలేదు. అక్కడ ఆ 38వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు గనక చదివితే అక్కడ ఉన్నటువంటి మాటలేంటి అనేసనంటే, వారందరూ కూడా విందుకు కూర్చోవడం అనేది జరుగుతది. ఇక్కడ పస్కా విందును సిద్ధపరచమన్నాడు యేసయ్య. ఎవరితోటి? తన శిష్యులతో చెప్పాడు. ఏమనంటే, ఒక ఊర్లోనికి వెళ్ళండి అన్నాడు. ఆ ఊరు పేరేంటి అంటే బెత్పగే. ఏ ఊరు చెప్పండి? బెత్పగే అనేటువంటి ఊర్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఒక ఆయన కనిపిస్తాడు. కనిపించినప్పుడు ఆయనతో చెప్పండి, బోధకుడు అడుగుతున్నాడు తన కొరకు పస్కాను సిద్ధపరచడానికి నిన్ను గది చూపించమని అడుగుతున్నాడు అనేసనంటే, సామాగ్రి కలిగినటువంటి ఒక మేడ గదిని మీ కొరకు ఆయన చూపిస్తాడు అనేసని యేసయ్య చెప్పినట్లు, వీరు వెళ్ళినప్పుడు అక్కడ సామాగ్రి కలిగినటువంటి మేడ గదిని వాళ్ళకి చూపించడం అనేది జరిగింది. ఆ మేడ గదిలో వీరేం చేశారు అంటే పస్కా విందును సిద్ధపరిచారు. పస్కా విందు అంటే అందులో ఏముంటాయి అని గనక మనం ఆలోచన చేస్తే, ద్రాక్ష రసం, రొట్టెలు, అలాగే ఖర్జూరపు పండ్లు, ఇవన్నీ కూడా అక్కడ విందులో కనిపిస్తాయి. వారు కార్పెట్, తివాచి అంట దాన్ని, కార్పెట్ టైప్లో ఉంటుంది. ఆ కార్పెట్ మీద రౌండ్గా ఇలాగా కూర్చుని ఉంటారు. వాళ్ళు ఎలా కూర్చుంటారు అనేసనంటే, యూదులు మనలా మఠం వేసుకుని కూర్చోరు. కాళ్ళు ముందుకు పెట్టుకుని కూర్చుంటారు యూదుల ఆచార ప్రకారం. వారు అలా ముందుకు కూర్చునేటువంటి సమయంలో చిన్న టీపాయ్ లాంటిది, హైట్గా ఉండదు, చాలా తక్కువ హైట్ కలిగినటువంటి టీపాయ్ లాంటిది ఉంటే దాని మీద కొన్ని రొట్టెలు, ద్రాక్షారసం, ఖర్జూరపు పండ్లు, ఇవి పస్కా విందుకి వారు సిద్ధపరిచినట్లుగా మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇలా పస్కా విందుని సిద్ధపరిచినటువంటి వారు రౌండ్గా కూర్చుని వారు చేసేది ఏంటి అంటే, మొదట పాటలు పాడుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? పాటలు పాడుకుని కొన్ని బైబిల్ వాక్యాలు చదువుకుని వెళ్ళిపోతారు. అది పస్కా విందు. ఆ పస్కా విందులో ఇక్కడ జరిగినటువంటి 2 సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ రాత్రి జరిగినటువంటి 2 సన్నివేశాలు. ఆ 2 సన్నివేశాలు ఏమిటి అనేసనంటే, ఒకటేంటి చెప్పండి? పాద శుద్ధీకరణ. రెండవదేంటి? ప్రభు బల్ల. ఈ 2 కార్యక్రమాలు ఆ రాత్రి జరిగినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిది పాద శుద్ధీకరణ. వీళ్ళందరూ రౌండ్గా కూర్చున్నారు. కాళ్ళు ముందర పెట్టుకుని కూర్చున్నారు కదా. ముందర పెట్టుకున్నప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి చాలా మురికి, చాలా రోతతో ఉన్నాయి కాళ్ళు. చూడండి, కాళ్ళు కడుక్కోకుండా మనం బయట అంతా తిరిగేసి వస్తూ ఉంటే ఎలా ఉంటాయి కాళ్ళు కదా. అలా వాళ్ళ కాళ్ళన్నీ చాలా మురికిగా ఉంటే అప్పుడు యేసయ్య చేసినటువంటి పని ఏంటి అంటే, ఆయన అంగి తీసి ప్రక్కన పెట్టి ఒక తువాలు తీసుకుని నడానికి కట్టుకుని శిష్యుల్ని ఒక్కొక్కరిని కూడా రమ్మని ఆ నీళ్లతో వాళ్ళ పాదాలు కడిగినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ. దాన్ని పాద శుద్ధీకరణ అని కూడా మనం అన్నాం. ఇక్కడ ఈ పాద శుద్ధీకరణ జరిగింది మొదట, తరువాత ప్రభు బల జరిగింది. పాద శుద్ధీకరణలో ఎందుకని యేసయ్య పాద శుద్ధీకరణ చేయాల్సి వచ్చింది, తన శిష్యుల పాదాలు ఎందుకని కడగాల్సి వచ్చింది అని గనక ఆలోచన చేస్తే, పాద శుద్ధీకరణలో 2 విషయాలు కనిపిస్తాయి. పాద శుద్ధీకరణలో ఏం కనిపిస్తాయి చెప్పండి? 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి ఏమిటి అనేసనంటే, పాద శుద్ధీకరణ చేయడం ద్వారా ఒకటి తగ్గింపు అనేది వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? తగ్గింపు అనేది వస్తుంది. ఈరోజు పాద శుద్ధీకరణ చాలాసార్లు మనం కూడా మొన్న పెట్టాం. 31st నైట్ అనేది పాద శుద్ధీకరణ జరిగింది. ఎందుకంటే ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకోవడం, కడగడం దేని కొరకు అనేసనంటే తగ్గింపు కొరకు. దేని కొరకు చెప్పండి? తగ్గింపు కొరకు. అంటే మనం అలా ఎందుకు చేస్తున్నాం అనేసనంటే, మనందరం సహోదరులమే, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారమే. కానీ క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనం ఏం చేయాలి అనేసనంటే, పౌలు గారు చెప్పినట్లుగా ఒకరికంటే ఒకరు ఎలా ఎంచుకోవాలి? యోగ్యులు అని ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలి చెప్పండి?
నాకంటే మీరు యోగ్యులని నేను ఎంచుకోవాలి. మీరు మీకంటే యోగ్యులు నేనని మీరు ఎంచుకోవాలి. అంటే అప్పుడే మనలో ఏమొస్తుంది చెప్పండి? తగ్గింపు భావం అనేది వస్తుంది. అందుకనే యేసయ్య చెప్పారు కదా! మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలి అంటే వాడు ఏమవ్వాలట? ముందు పరిచారకుడుగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి? యేసయ్య శిష్యుల్లో కూడా ఈ తగాదా వచ్చింది. ఏమననేసనంటే 12 మంది శిష్యులు కదా! 12 మందిలో నేను గొప్ప అంటే నేను గొప్ప. నేను యేసయ్యకి దగ్గరగా ఉంటున్నాను అనేసనంటే ఇంకొక ఆయన ఏమన్నారు? నేను యేసయ్యతో ఎక్కువ గడుపుతున్నాను అని ఇంకొక ఆయన. అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి విధానాలు వచ్చాయి యేసయ్య శిష్యుల్లో. అప్పుడు యేసయ్య వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరెవరైనా సరే గొప్పవారుగా ఉండాలి అంటే వాడు ఏమై ఉండాలి ముందు? పరిచారకుడుగా ఉండాలి. తగ్గింపు కలిగినటువంటి వాడిగా ఉండాలి. పరిచర్య చేసేవాడిగా ఉండాలి. అలాంటి వాడే ఏమవుతాడు? గొప్పవాడవుతాడు అని యేసయ్య చెప్పారు. ఈరోజు దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనేసనంటే, మనలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితానికి పునాది ఏమిటి అనేసనంటే తగ్గింపు జీవితం. ఏంటి చెప్పండి? తగ్గింపు జీవితం. ఆయన ప్రభు అయినటువంటి యేసయ్య పరలోకంలో ఆయన దూతలతో, కోట్లాది దూతలతో కొనియాడబడుచున్నటువంటి శ్రీమంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అనేసనంటే, ఒక మానవ శరీరాన్ని ధరించుకుని మానవుడుగా ఈ లోకానికి పుట్టడానికి వచ్చి మన పాప శాప భారం అంతా కూడా ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. శిలువ శిక్ష అనేసనంటే రోమా ప్రభుత్వంలో అతిహీనమైనటువంటి శిక్ష. ఏ శిక్ష చెప్పండి? చాలా నీచమైనటువంటి, హీనమైనటువంటి శిక్ష రోమా ప్రభుత్వంలో ఏదైనా ఉంది అంటే అది శిలువ శిక్ష మాత్రమే. చాలా శిక్షలున్నాయి. ఖడ్గంతో చంపడం అని ఇలా చాలా శిక్షలున్నాయి రోమా ప్రభుత్వం విధించిన శిక్షలు. కానీ వాటన్నిటిలో నీచమైనటువంటి శిక్ష శిలువ శిక్ష. అంత నీచమైనటువంటి శిక్ష పాపమెరుగనటువంటి, పాపము చేయనటువంటి ప్రభు భరించారు అంటే అంతగా ఏం చేశారు చెప్పండి? ఆయన తగ్గించుకున్నారు. ఎందుకని అనేసనంటే ఆయన బిడ్డలమైనటువంటి మనలో కూడా ఏముండాలని? ఆ తగ్గింపు కనబడాలి అని ఆయన అంతగా తగ్గించుకుని మనకి మాదిరి చూపారు. ఈరోజు మరి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనలో ఎంతవరకు తగ్గింపు అనేది ఉంది అనేది మనం ఎంతైనా కూడా ఆలోచన చేసుకోవాలి. విక్టోరియా మహారాణి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తన రాణి అంటే ఏముంటుంది చెప్పండి? తల మీద కిరీటం ఉంటుంది కదా! ఆమె ఏం చేసేదంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఒకరికంటే ఒకరు ఏమని ఎంచుకోవాలి? యోగ్యులను ఎంచుకోవాలి కదా! ఆమె దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి అవ్వచ్చు. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం తన కిరీటం ప్రక్కన పెట్టేసి ఒక పేద పిల్ల ప్రక్కన కూర్చునేదట. ఎక్కడ కూర్చునేది చెప్పండి? ఒక పేద పిల్ల ప్రక్కన కూర్చునేది. ఎందుకు అనేసనంటే దేవుని సన్నిధిలో నాకంటే మీరు యోగ్యులు, దేవుని సన్నిధిలో నేను ఉండవలసినటువంటి క్రమం ఇదే అనేటువంటి తగ్గింపు ఒక రాణి అయ్యుండి. కానీ ఈరోజు మనలో మరి ఆ తగ్గింపు కనిపిస్తుందా అంటే మనకేమీ లేకపోయినా కానీ ఉంటుంది చెప్పండి? చాలా హెచ్చింపు అనేది ఉంటుంది. నేను కనబడాలి అనేటువంటి మనస్తత్వం వస్తూ ఉంటుంది. లేకపోతే నన్ను గొప్పగా చేయలేదు పాస్టర్ గారు, లేకపోతే నా పేరు చెప్పలేదు అనేటువంటి విధానాలు చాలామందికి వస్తూ ఉంటాయి. కానీ చాలాసార్లు దేవుడు ఏమంటాడో తెలుసా? మనం మరుగుగా ఉండడానికే, మనం తగ్గించుకోవడానికే, మనం కనబడకుండా ఉండడానికే, మన కనబడని పరిచర్యకే దేవుడు ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మనం బిల్డింగ్ కడుతున్నాం. అవతల బిల్డింగ్ పని జరుగుతుంది. ఏం వేసాం? బిల్డింగ్ పని, పై పని జరగాలంటే ఏం వేసాం అక్కడ? పరంజీ, స్కెపోల్డర్స్ వేసాం కదండి, పరంజీలు వేసాం కదా, పరంజీల మీదే ఆ పని జరుగుతుంది. ఆ పని అయిపోయిన తర్వాత ఆ పరంజీ కర్రలు ఒక బిల్డింగ్ ఇలాగే కట్టారట. కట్టినప్పుడు పరంజీలు వేశారు. బిల్డింగ్ అంతా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఆ పరంజీలు తీసి ఎక్కడ పెడతారు? గుమ్మం ఎదురుగా పెడతారా? పెట్టరు కదా. ఆ పరంజీలు తీసి ఎక్కడ పెట్టారంటే ఏదో ఒక సందులో పెట్టేశారు. ఆ కర్రలు తీసి గృహప్రవేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ అన్యులు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఉంటాయి కదా, గుమ్మం ఎదురుగా ఒక మంచి అరటి చెట్టు, గృహప్రవేశం రోజు నాడు అరటి చెట్టు నిలవబెట్టి చాలా అందంగా డెకరేషన్ అది కూడా చేశారట. చేస్తే అరటి చెట్టు అంటుందట, చూడండి చూడండి నన్ను చూసారా, ఎక్కడ పెట్టారు? గుమ్మం ఎదురుగా పెట్టి ఎంత బాగా అలంకరించారో చూసారా అనేసని అంటుందట అరటి చెట్టు. కానీ అది ఎంతవరకు ఉంటుంది అంటే 3 రోజులే. ఎన్ని రోజులు చెప్పండి?
3 రోజులు అయిన తర్వాత అరటి చెట్టు పరిస్థితి ఎక్కడికెళ్ళిపోయింది? ప్రక్కకెళ్ళిపోయింది. పెంట మీదకెళ్ళిపోయింది. కానీ మరలా ఇంకొక బిల్డింగ్ పనొచ్చింది. అప్పుడు వేటవసరం వచ్చింది. అక్కడ ప్రక్కన సందులో పెట్టాను చూసారు? ఆ పరంజీ కర్రలకే మరలా పనొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఆ పరంజీ కర్రలు ఎంతలా వాడబడినా గానీ అవి ఎదురుగా కనబడవు. కానీ వాటి తగ్గింపే అవి ఎక్కువ వాడబడడానికి ఏమవుతున్నాయి చెప్పండి? కారణమవుతున్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా కనబడాలి అనేటువంటి విధానం మనకు అక్కర్లేదు. మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసయ్య అంత సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు గనుక అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన నామములోనే రక్షణ ఉంది. ఈరోజు ఆయన నామములోనే స్వస్థత ఉంది. ఈరోజు ఆయన నామములోనే నిత్య జీవం ఉంది. అంతలాంటి నామముగా, అంత పైగా, అంత గొప్పగా తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యను ఏం చేశాడు చెప్పండి? హెచ్చించాడు. ఎందుకని అనేసనంటే తగ్గింపు ఉంది గనక. ఇక్కడ పాద శుద్ధీకరణలో మనకి మొదట కనిపించేది ఏంటి చెప్పండి? తగ్గింపు కనిపిస్తుంది. రెండవది ఏం కనిపిస్తుంది పాద శుద్ధీకరణలో అనేసనంటే పాదాలు పట్టుకోవడం అంటే తగ్గించుకోవడం. రెండవది ఏంటి అంటే కడుక్కోవడం కనిపిస్తుంది. ఏంటి చెప్పండి? కడుక్కోవడం. కడుక్కోవడం అంటే ఏంటి? సరి చేసుకోవడం. ఏంటి చెప్పండి? సరి చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం కనిపిస్తుంది ఈ పాద శుద్ధీకరణలో. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో గనక ఆలోచన చేస్తే అక్కడ మనకి గంగాళం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది చెప్పండి? పాత నిబంధనలో గంగాళం కనిపిస్తుంది. ఆ గంగాళం నిండా ఏం వేసేవారు? నీళ్లు వేసేవారు. ఆ నీటితో ఏం చేసేవారు? కాళ్ళు కడుగుకునేవారు. ఏం కడుక్కునేవారు చెప్పండి? కాళ్ళు కడుక్కునేవారు. ఆ గంగాళంలో ముఖం కూడా ఏం చేస్తుంది? ఆ నీటిలో అద్దంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గంగాళం దగ్గరకు వచ్చినప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే మన ముఖం ఆ గంగాళపు నీటిలో చూసుకున్నప్పుడు ముఖం మీద ఎలాంటి మచ్చలు ఉన్నాయో ఏమున్నాయో కనిపిస్తుంది. అంటే ఏం కావాలో ఏం కడుక్కోవాలో ఏం చెప్తుంది? గంగాళం చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గరకు వచ్చేసరికి దేవుని మందిరంలోనికి మనం వచ్చేసరికి మనం ఇక్కడ కడుక్కునేది ఏంటి అంటే పాత నిబంధన ప్రకారంగా వాళ్ళు గంగాళం దగ్గర కాళ్ళు కడుక్కునేవారు. ఏం కడుక్కునేవారు చెప్పండి? కాళ్ళు కడుక్కునేవారు. కాళ్ళకు ఉన్నటువంటి మలినం పోయేది కానీ హృదయంలో ఉన్న మలినం మాత్రం పోయేది కాదు. కానీ నూతన నిబంధన క్రైస్తవులమైనటువంటి మనం క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కునేవారు గంగాళం దగ్గర. అక్కడ ఆ గంగాళంలో వారి ముఖం కనిపించేది. కానీ క్రీస్తు నూతన నిబంధన క్రైస్తవులమైనటువంటి మనం ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు దేవుని వాక్యం అనేటువంటి అర్థం దగ్గరకు వస్తున్నాం. దేవుని వాక్యం చేత కడగబడుతున్నాం. అప్పుడు ఏం పోతుంది చెప్పండి? మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ పోతున్నాయి. శుద్ధి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హృదయంలో ఉన్నటువంటి మలినాలు పోవాలి అన్నా కూడా మన హృదయం శుద్ధిపరచబడాలి, సరిచేయబడాలి అన్నా కూడా మొదట ఏముండాలో తెలుసా? తగ్గింపే ఉండాలి. కడుక్కోవడానికి మనం ఎప్పుడు ఇష్టపడతాం? తగ్గింపు జీవితం ఉన్నప్పుడే ఇష్టపడతాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. 2 కనిపిస్తున్నాయి పాద శుద్ధీకరణలో. ఒకటేంటి చెప్పండి? తగ్గింపు కనిపిస్తుంది. రెండవది ఏం కనిపిస్తుంది? కడుక్కోవడం, సరి చేసుకోవడం అనేది కనిపిస్తుంది. అక్కడ రెండవ కార్యక్రమం కూడా జరిగింది సిద్ధపరిచేటువంటి ఆ దినములో. రెండవది ఏంటి అంటే ప్రభు బల్ల జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ప్రభు బల్ల కార్యక్రమం జరిగింది. ఇక్కడ మలినాలు కడుక్కున్నప్పుడు మాత్రమే ఎక్కడ ప్రవేశించగలుగుతాం? ప్రభు బల్లలో ప్రవేశించగలుగుతాం. మలినాలు కడుక్కోకుండా ఆయన శరీరంలో మనకేం రాదు అంటే సభ్యత్వం అనేది రాదు. ఏం రాదు చెప్పండి? సభ్యత్వం రాదు. ఆల్రెడీ దేవుని రక్తం చేత కడగబడిపోయాను కదండి, బాప్తిస్మపు అనుభవం పొందేశాను కదండి అనుకోవచ్చు. కానీ లోకంలో జీవిస్తున్నాం గనక, శరీరంలో జీవిస్తున్నాం గనక ఆయా బలహీనమైనటువంటి సమయాల్లో మనం పడిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా ఆ బల్లను సమీపించేటువంటి టైంలో దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం మనల్ని దర్శించినప్పుడు, దేవుని వాక్యం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి మలినాలను కడుక్కుని సరిచేసుకుని అప్పుడు ఏం చేయాలి చెప్పండి?
దేవుని బల్లలో చేతులు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన బల్లలో మనం చేతులు వేస్తామో అప్పుడు ఆయనతో మనకేమొస్తుంది చెప్పండి? సంబంధం అనేది వస్తుంది, సభ్యత్వం అనేది వస్తుంది. ఈరోజు సభ్యత్వం కోసం చాలామంది చాలా యూనియన్లలో సభ్యత్వం పొందాలని చాలా డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు, నెల నెల డబ్బులు కడతా ఉంటారు. కానీ యేసయ్యతో మనకి సభ్యత్వం రావాలి అంటే, యేసయ్యతో తండ్రి అయినటువంటి దేవునితో మనకి సంబంధం కలిగి ఉండాలి అంటే మనం ఏ వెల చెల్లించక్కర్లేదు. మనం చేయవలసింది ఏంటి అంటే మన మలినాలను కడుక్కుని ప్రభు బలలో ఏం వేయాలి చెప్పండి? చేతులు వేయాలి. అప్పుడు ఆయనతో మనకేమొస్తుంది? సభ్యత్వం. ఆయన శరీరంలో సభ్యత్వం వస్తుంది. ఆయన శరీరంలో ఒక అవయవంలా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవయవాలన్నీ కూడా ఏ పని కొరకు దేవుడు మనల్ని నియమించాడో ఆ పని కొరకు మనం ఏం చేయబడతాం చెప్పండి? మార్చబడతాం, ఆ పని చేయగలుగుతాం. ఈరోజు ప్రభు బలలో చేతులు వేయడం ద్వారా ఆయన శరీరంలో అవయవంగా మనం మార్చబడ్డాం. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని అప్పుడు ఏం చేయగలుగుతాం? సంపూర్ణంగా నిర్వర్తించగలుగుతాం. ఈ అవయవాలకు ఏమైనా పోటీ ఉంటుందా? మన శరీరంలో ఉన్న అవయవాలకు ఏమైనా పోటీ ఉంటుందా? ఈ చెయ్యి నేనే గొప్ప అంటదా? ఈ చెయ్యి నువ్వు గొప్ప కాదంటదా? ఏ పని ఏ అవయవానికి నిర్ణయింపబడిందో ఆ పని ఖచ్చితంగా ఏం చేస్తుంది? ఆ అవయవం అనేది చేస్తుంది. ఈరోజు సంఘంలో ఒక్కొక్క పని కొరకు దేవుడు మనల్ని నియమించాడు. నాకు ఈ పని వద్దు, ఆ పనే కావాలి అంటే అది మన పని కాదు. దేవుడు మనకు అప్పగించినటువంటి పనే మనం చేయాలి. ఎందుకంటే క్రీస్తు శరీరంలో ఒక అవయవంలా మనం ఉన్నాం కాబట్టి. ఉదాహరణకి మన శరీరంలో అవయవాలు చూడండి. కన్ను ఏం చేస్తుంది? చూస్తుంది. నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. చెవి ఏం చేస్తుంది? వింటది. ముక్కు ఏం చేస్తుంది? పీలుస్తుంది గాలి కదా. అంటే ఇలా ఒక్కొక్క అవయవం వాటి కొరకు నిర్ణయింపబడినటువంటి పనులే చేస్తాయి. అలా ఒకవేళ మన కొరకు నిర్ణయింపబడిన పని కాకుండా ఇతరులకు దేవుడిచ్చినటువంటి ఆ పని కావాలి అంటే అది మన పని కాదు. ఇలాగే ఒకసారట శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కొన్ని ఏం చేసినాయి అంటే స్ట్రైక్, అది కాదు, అది అనుకుంటున్నారు, స్ట్రైక్ అనుకుంటున్నారు, అది కాదు, ఇది వేరే. ఒకరోజు ఈ చెవులును ముక్కు అనుకున్నాయట ఏమనంటే ఈ కళ్ళు కళ్ళజోడు పెట్టుకుని చాలా స్టైల్ చేసేస్తున్నాయి, చాలా బడాయి చేసేస్తున్నాయి కళ్ళజోడు పెట్టుకుని. ఆ కళ్ళజోడు బరువు అంతా ఎవరు మోస్తున్నారు? నేను నువ్వు మోస్తున్నాం. కానీ స్టైల్ చేసేదేంటి? కళ్ళు చేస్తున్నాయి అని మన ఇద్దరం మొయ్యకుండగా ఉందాం అనుకున్నాయట. ఎవరెవరు? చెవులు ముక్కు. అంటే కళ్ళజోడు మరి చెవుల మీద ఆంతది, ముక్కు మీద ఆంతది కదా. ఈ రెండు మనం మొయ్యకూడదు ఈ కళ్ళజోడు బరువు అనేసి అని అనుకున్నాయట. మేము మొయ్యం అన్నాయట. అప్పుడు కళ్ళు కనిపించక గడపను తన్నుకుని పడిపోతే ముందుకు పడిపోయాడట. ముక్కు ఏమైపోయింది? చిదుగుపోయిందట. అంటే మనం ఏ పని కొరకు నిర్ణయించబడతామో ఆ పనే చేయాలి. మనకి బాగా తెలుసు కదా, చిన్నప్పుడు కదా, ఒక ఆయనకి ఏముందట? గాడిద ఒకటి, కుక్క ఒకటి ఉన్నాయట. ఏమున్నాయి చెప్పండి? ఒక చాకలి ఆయనకి గాడిద మీద బరువులు మోయడానికి గాడిద ఉందట. ఇంటి దగ్గర కాపలా కాయడానికి ఏముంది? కుక్క ఉంది. రెండింటిని బాగా పెంచుతున్నాడు. అలాగున ఒకరోజు నైట్ పడుకున్నాడట. పడుకుంటే వాళ్ళ ఇంటికి దొంగ ఆయన వచ్చి దొంగతనానికి వచ్చి అన్నీ దోచుకుపోతున్నాడట. కుక్క చూస్తే మొరగట్లేదట. అప్పుడు గాడిద వచ్చి అడిగిందట, ఇదేంటి మొరగట్లేదేంటి అనేసానంటే, గత కొన్ని దినాలుగా నా యజమానుడు నన్ను బాగా చూడట్లేదు, అందుకని నేను మొరగను అనేసాను అన్నదట కుక్క. అయ్యయ్యో, మన యజమానుడు యొక్క బంగారం డబ్బు ఇవన్నీ దొంగోడు పట్టుకెళ్ళిపోతున్నాడే, మొరుగు అంటే మొరగట్లేదట. అప్పుడు గాడిద ఏం చేసింది? అరవడం స్టార్ట్ చేసిందట దొంగోడిని పట్టిందామని. ఈయన అలసిపోయి ప్రొద్దుటి నుంచి ఉన్నాడేమో. ఒక్కసారిగా గాడిద అరుపులు విని లేచేసరికి దొంగోడు బంగారం అది పట్టుకుని పారిపోయాడు. కానీ గాడిద అరుపులకి మెలకు వచ్చేసిందేమో, గాడిదను పట్టుకుని కొట్టేశాడట. అంటే ఎవరు చేసే పని అంటే కుక్క మొరిగిందనుకోండి వెంటనే ఆరా వచ్చేది ఏమని? దొంగలు పడ్డారు అందుకనే కుక్క మొరుగుతుంది అనే ఆరా అతనికి వద్దును. అంటే ఎవరికి నిర్ణయింపబడినటువంటి పని వారే చేయాలి. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఇది కాదు అది కాదు అనేసి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని రాజ్యం కట్టబడే విషయంలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో, ఏ పని కొరకైతే దేవుడు మనల్ని నియమించాడో, ఏ పని అయితే బాగా మనం చేయగలిగిన
సామర్థ్యత మనకి ఇచ్చాడో ఆ పనిలో మనం ఏం చేయాలి చెప్పండి? ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇక్కడ మొట్టమొదటిదిగా ప్రభు బల్లలో చెయ్యి వేయడం వల్ల ఆయన శరీరంలో ఒక అవయవంగా మార్చబడతాం. రెండవది ఏం జరుగుతుంది అనేసనంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 6:53వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. ఏమనేసనంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతారో వారే ఏమవుతారట? నిత్య జీవం గలవారవుతారట. అంటే రెండవది ప్రభు బలలో మనం చేయి వేయడం వల్ల ఏం పొందుకుంటున్నామంటే నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఏం పొందుకుంటున్నాం చెప్పండి? నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. కానీ ఈరోజు చాలామంది ప్రభు బలలో చేయి వేయడం అనేది చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది అయోగ్యంగా బల్లలో చేతులు వేస్తే ఇంకొంతమంది అసలు చెయ్యి వేయడానికే, ఆ బల్లలో పాల్గొనడానికే దూరంగా ఉంటారనమాట. కానీ ఈ ప్రభు బలలో చెయ్యి వేయడం వల్ల ఒకటి దేవుని శరీరంలో ఒక అవయవంగా మార్చబడుతున్నాం. రెండవది ఏం జరుగుతుంది అంటే మనకి నిత్య జీవ ప్రాప్తి అనేది కలుగుతుంది. మరి ఈరోజు ఎంతవరకు ఆయన శరీరంలో మనం చేయి వేయగలుగుతున్నాం, ఆ బలలో చేయి వేయగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఆ బలలో చేయి వేసేటప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేయాలి అంటే విమర్శ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? విమర్శ చేసుకోవాలి. మనం విమర్శ చేసుకోకపోతే, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోకపోతే మనలో ఎవరు ప్రవేశిస్తారో తెలుసా? సాతాను ప్రవేశిస్తారు. ఎవరు తెలుసా? సాతాను ప్రవేశిస్తాడు. ఎలాగనేసి అని అంటారు? యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఇస్కరియోతు యోధా కనిపిస్తాడు. ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యోధా. అక్కడ ఈ సిద్ధపరిచే దినము ప్రభు పస్కా విందును సిద్ధపరిచినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ 12 మంది శిష్యులు బలలో చేయి వేశారు, ప్రభు బలలో చేయి వేశారు. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేయలేదు అంటే విమర్శ చేసుకోలేదు. అప్పటికే యేసయ్యను అప్పగించడానికి ఏం చేశాడు చెప్పండి? కొంత ధర అనేది తీసుకున్నప్పుడైనా దేవునికి విరోధమైన పాపం చేశానని బలలో చెయ్యి వేసేటప్పుడు ఏం చేసుకోలేదు? సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోలేదు. తన జీవితాన్ని పరీక్షించుకోలేదు. ఒకవేళ అలా పరీక్షించుకుంటే ఖచ్చితంగా అక్కడ ఏం చేదుడు? ఒప్పుకుందుడు. ఆ విమర్శ చేసుకోకుండా, తను తాను పరిశీలన చేసుకోకుండా ప్రభు బలలో చెయ్యి వేశాడు గనక వెంటనే అతనిలో ఏం ప్రవేశించిందంటే అక్కడ ఆ మాట కనిపిస్తుంది కదా, సాతాను ప్రవేశించాడట. ఎవరిలో చెప్పండి? యూదాలో ఏమైందట? సాతాను ప్రవేశించాడట. ఆ సాతాను ప్రవేశించడం ద్వారా తన అంతిమ స్థితి ఎలా ఉందనేది మనందరికీ కూడా బాగా తెలుసు. అంటే ఈరోజు మనం ప్రభు బలలో చేయి వేసేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? విమర్శ చేసుకోవాలి. విమర్శ చేసుకుని ఆరాధనా భావంతో యోగ్యంగా మనం ఆ ప్రభు బలని తీసుకోవడం అనేది చేయాలి. అలా గనక తీసుకుంటే, యోగ్యంగా తీసుకుంటే ఏం చేస్తామంటే క్రీస్తును చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. నిత్య జీవం వెళ్ళిన తర్వాత క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం పొందుకోగలుగుతాం. ఇవన్నీ దేవుడు యేసయ్య ఎప్పుడు చేశారు అంటే ఆయన చనిపోక ముందు చేశారు. ఏం చేశారు చెప్పండి? ఆయన చనిపోక ముందే చేశారు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత సంఘం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది చెప్పండి? యేసయ్య చనిపోయిన తర్వాత ఆదిమ సంఘం ఏర్పడింది. చనిపోకముందు సంఘం ఏర్పడలేదు. కానీ ఆదిమ సంఘం ఏర్పడిన తరువాత సంఘములో జరగవలసినటువంటి నియమాలు ఏంటో, సంఘములో ఎలాగున మనం ఉండాలో, సంఘంలో వారు ఎలాగున ప్రభు బలలో చేయవేయాలో, సంఘములోనికి చేర్చబడినటువంటి వారు ఎలా తగ్గింపు కలిగి ఉండాలో, సంఘములోనికి చేర్చబడినటువంటి వారు ఎలాగున సరిచేసుకుని కడుగుకునేటువంటి అనుభవం కలిగి ఉండాలో, సంఘం ఏర్పడక ముందే, ఆయన చనిపోక ముందే ఈరోజు సిద్ధపరిచే దినాన దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ విషయాలన్నీ చేసి సంఘానికి చూపించడం అనేది జరిగింది. మరి ఈరోజు మనం ఎంతవరకు ఈ విషయాలపై అవగాహన కలిగి ఉన్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. చాలామంది ఏమంటారో తెలుసా? ప్రభు రాత్రి జరిగింది కదండి భోజనం, మరి రాత్రే తీసుకోవాలి కదా ప్రభు బల్ల, పగలెందుకు తీసుకుంటున్నామండి అంటూ ఉంటారు చాలామంది. ప్రభు వల్ల రాత్రి తీసుకున్నామా, పగలు తీసుకున్నామా అనేది దేవుడు చూడడు. కానీ మనం విమర్శ చేసుకుని, మనల్ని మనం పరీక్షించుకుని
మనల్ని మనం యోగ్యం చేసుకుని ఆరాధనా భావంతో దేవుని యెడల భయభక్తులతో తీసుకోవాలి తప్ప పగల రాత్రి అనేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇలాంటివి లాజిక్స్ పట్టుకుంటారు గానీ ఎంతవరకు మనల్ని మనం పరీక్షించుకున్నాం, ఎంతవరకు మనల్ని మనం కడుక్కున్నాం, ఎంతవరకు మనల్ని మనం సరిచేసుకున్నాం, ఎంతవరకు మనల్ని మనం తగ్గించుకుని జీవిస్తున్నాం, ఎంతవరకు మనల్ని మనం విమర్శ చేసుకుని ప్రభు బలలో చేతులు వేస్తున్నాం అనే పరీక్ష మాత్రం ఉండదు. రాత్రి చెయ్యాలి పగలు కాదు అనేవి మాత్రం విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ పగలు చేసామా రాత్రి చేసామా అన్నది కాదు. కానీ మనం విమర్శ చేసుకుని మనల్ని మనం పరిశీలన చేసుకుని ప్రభు బలలో చేతులు వేయాలి. ఇలాగున గనక చేస్తే ఖచ్చితంగా మన జీవితం అనేకులకు ఎలా మారుతుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఒక్క విషయాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను. మన జీవిత కాలంలో మనం 10,000 మందిని ప్రభావితం చేయగలుగుతామటండి. ఎంతమందిని చెప్పండి? మన జీవిత కాలంలో 10,000 మందిని మనం ప్రభావితం చేస్తాం. అది మంచికైనా సరే, చెడుకైనా సరే. మన జీవితం చెడ్డగా జీవిస్తే 10,000 మంది దాని ద్వారా ఏమైపోతారు? చెడిపోతారు. మంచి జీవితాన్ని జీవిస్తే మన మంచి జీవితాన్ని బట్టి 10,000 మంది ఏమవుతారు చెప్పండి? ప్రభావితం అవుతారు. అలాంటి శక్తి మనలో ఉంటుంది. ఆ 10,000 మందిని ప్రభావితం చేసేటువంటి శక్తి మనలో దేవుడు పెట్టినప్పుడు మనం ఎలాంటి ప్రభావితం చేయగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేసుకోవాలి. మన జీవితంలో మరి మనం చనిపోయినప్పుడు ప్రజలు మన గురించి ఏం చెప్పుకోవాలి అని అనుకుంటామో అది మన మనసులో పెట్టుకుని జీవించాలట. ఒక దైవ సేవకుడు అన్నారు. అర్థమైందండి మాట? మనం చనిపోయినప్పుడు జనాలు ఏమని చెప్పుకోవాలనుకుంటాం మన గురించి? ఈ వ్యక్తి అసలు మంచిది కాదండి, చాలా కుళ్ళిదండి అని చెప్పుకోవాలనుకుంటామా? కాదు. మనం చనిపోయిన తర్వాత కూడా మనం మంచిగానే ఉన్నామనేసని మన క్రియల గురించి వారు చెప్పుకోవాలి, ప్రజలందరూ జనులందరూ అనుకుంటాం కదా! అది మనసులో పెట్టుకొని మనం జీవించాలట బ్రతుకున్నప్పుడు. అలాగని అది మనసులో గనక పెట్టుకొని జీవిస్తే చనిపోయినప్పుడు ఏం పొందుకుంటాం చెప్పండి? మంచి పేరే పొందుకుంటాం. కాబట్టి మన జీవితం 10,000 మందిని ప్రభావితం చేస్తది గనుక ఆ మంచి జీవితం కలిగి ఎప్పటికప్పుడు క్రీస్తు కొరకు జీవించేటువంటి వారిగా మనం ఉండాలనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. ఈరోజు సిద్ధపరిచేటువంటి దినం పస్కా విందును వారు సిద్ధపరిచి భుజించినటువంటి తరువాత యేసయ్య గెత్సెమనేటువంటి తోటకి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అక్కడ ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో రోమా సైనికులు వచ్చి ఆయన్ని పట్టుకోవడం, బంధించడం, ఉదయం కాకముందే నైట్ టైమే ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకువెళ్ళడం, అన్యాయపు తీర్పు అనేది ఆయనకు విధించడం, తరువాత ఉదయం ఎక్కడికి తీసుకువెళ్ళారంటే పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళడం. ఈ విషయాలన్నీ కూడా మనకి బాగా తెలుసు. కానీ సిద్ధపరిచేటువంటి ఈ దినాన మనం 2 విషయాలు నేర్చుకున్నాం ఈ పస్కా విందులో. ఏమిటి అనేసానంటే, ఒకటి ఏంటి చెప్పండి? పాద శుద్ధీకరణ. రెండవది ప్రభు బల్ల. పాద శుద్ధీకరణలో ఏంటి? ఒకటి తగ్గింపు అనేది ఉంటుంది, 2 కడుక్కోవడం, సరి చేసుకోవడం అనేది ఉంటుంది. ప్రభు బల్ల ద్వారా ఒకటి క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా సంఘ క్షేమము కొరకై, యేసుక్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకై మనం పనిచేస్తాం. రెండవది ఆయన బల్లలో చేయి వేయడం వల్ల మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. మరి ఈ విషయాల్ని మనం ఆలోచన చేసి ఈరోజు ఒకవేళ మనం బల్లలో పాల్గొనకపోయినా మనం ప్రతి నెల బల్లలో పాల్గొంటున్నాం గనక అలాంటి తగ్గింపు, కడుక్కునేటువంటి జీవితం, ప్రభు బల్లలో చేతులు వేస్తూ ఆయన శరీరంలో ఒక అవయవంగా ఆయన కొరకు పనిచేస్తూ నిత్య జీవాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.